హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే ఏపీ డిఎస్సి 2024 సంవత్సరం విడుదల సంబంధించిన ఏ జిల్లాలకు ఎన్ని ఎస్జిటి పోస్టులు, అలాగే ఏ జిల్లాలకు ఏ సబ్జెక్టుకి ఎన్ని ఎస్ఏ పోస్టులు ఉన్నాయో అయితే 100% పక్కా జెన్యూన్ సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ పోస్ట్ చేస్తుంటారండి. మొదట చూసుకున్నట్లయితే మనము శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించండి ఎస్ఏ సంబంధించిన పోస్టులు అండి. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఎన్ఎస్, సోషల్ అండ్ పీఈటీ అండి. ఇక ఫైనల్గా ఎస్జిటి టోటల్ ఇక్కడ అయితే ఉన్నాయి. సో శ్రీకాకుళం సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ 4, సెకండ్ లాంగ్వేజ్ 3, ఇంగ్లీష్ 21, మ్యాథ్స్ 12. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి గమనించండి. సో ఇక్కడ పిఎస్ 1, బిఎస్ అంటే ఎన్ఎస్ అండి. సో 14, అలాగే సోషల్ 0, పిఈ 22, ఎస్జిటికి సంబంధించి 71 పోస్టులు. సో మొత్తం కలిపి 148 పోస్టులు అండి. ఇక విజయనగరం సంబంధించి 102110015 62 మొత్తం కలిపి 81 అండి. ఇక విశాఖపట్నం సంబంధించి 7, 27, 9, 5, 4, 6, 1, 26, 14 ఈ విధంగా చూసుకుంటే 99 అండి. ఇక ఈస్ట్ గోదావరిలో మొత్తం కలిపి ఫస్ట్ లాంగ్వేజ్ 44, 7, 38, 15, 4, 15, 22, 46, 42 మొత్తం కలిపి 223 అండి. ఇక వెస్ట్ గోదావరి టోటల్ వచ్చేసి ఇవన్నీ మీరే చూసుకోండి. టోటల్ వచ్చేసి 228 అండి. కృష్ణా సంబంధించి 9, 7, 34, 24 ఇక్కడ 5, 15, 0, 13, 102 మొత్తం కలిపి 209 అండి. ఇక గుంటూరు సంబంధించి టోటల్ వచ్చేసి 262. అలాగే ప్రకాశం డిస్టిక్ సంబంధించి 388 అండి. నెల్లూరుకి సంబంధించి టోటల్ కలిపి మొత్తం ఎస్సీ అండ్ ఎస్జిటి 2 కలిపితే 239 అండి. ఇక్కడి వరకు ఎస్ఏ పోస్టులు అండి. ఇవన్నీ కూడా ఎస్ఏ పోస్టులు. సో ఇది ఒక్కటి మాత్రం ఎస్జిటి అండి. ఇక చిత్తూరుకు సంబంధించి 5, 5, 18, 13, 1, 10, 4, 21, 104 వచ్చేసి ఎస్జిటి మొత్తం కలిపి 118 అండి. 181. కడప సంబంధించి 3, 7, 30, 15, 11, 2, 6, 20 ఎస్జిటి 100 టోటల్ కలిపి 194 అండి. అనంతపురం సంబంధించి 11, 27, 53, 21, 12, 6, 5, 26, 106 మొత్తం కలిపి 267. కర్నూలు సంబంధించి 84, 113, 43, 73, 44, 44, 35, 93 ఎస్జిటి హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ 1012 అయితే ఉన్నాయండి. సో మొత్తం టోటల్గా హైయెస్ట్ అంటే కర్నూలులో 1541 అయితే మొత్తం ఎస్సీ ఎస్జిటి 2 కలిపి అని ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ వారీగా ఫస్ట్ లాంగ్వేజ్కి 231 అన్ని జిల్లాలలో అండి. సెకండ్ లాంగ్వేజ్కి 261. ఇక ఇంగ్లీష్కి 422, మ్యాథ్స్కి సంబంధించి 356, సైన్స్ 113, ఎన్ఎస్కి 167, సోషల్కి 104, ఇక పీఈకి సంబంధించి 398. ఇక టోటల్ ఎస్జిటి చూసుకున్నట్లయితే 2000 ఉన్నాయండి. సో మొత్తం కలిపితే మనకు అయ్యేది 4060 మాత్రమే. సో మనకు ప్రభుత్వం ఏం ప్రకటించిందండి, మనకు 6100 పోస్టులను అయితే క్యాబినెట్లో ప్రకటించేసింది. సో కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా తేడా ఉన్నాయండి. సో అఫీషియల్ లెక్కకి వాళ్ళు ప్రకటించిన దానికి ఇంకా లెక్క పొంతనైతే కుదరలేదండి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇరుస్తారో ఏమో. ఆ వెబ్సైట్ చూస్తే కనుక పని చేయడం లేదు. వెబ్సైట్లో ఒక డేటా ఏం అప్లోడ్ చేయలేదండి. ఒక నోటిఫికేషన్ కానీ ఒక డేట్ కూడా ఏం చేంజ్ లేదు. అసలు వెబ్సైట్లో ఎటువంటి డేటా మార్పు లేదు. వెబ్సైట్లో ఎలా ఉండేది అలాగే ఉందండి. సో మరి చూడాలి ఈ భర్తీ నోటిఫికేషన్ అట్లీస్ట్ ఇవైనా వదులుతారా లేదా అని చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారండి.
సో ఇలా అయితే ఉంది. సో దీని గురించి మరింత సమాచారాన్ని అయితే నేను ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంటాను మన ఛానల్లో. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.